సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, పీడీ యాక్ట్ కేసుకు సంబంధించిన చట్టాల్లోనూ కీలక మార్పులు చేసేందుకు చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. మరో 10 నేరాలను ఇందులో చేర్చబోతున్నట్టు బాబు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూ కబ్జాలు, రేషన్ బియ్యం అక్రమాలు, రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలకు పాల్పడే వారిపైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయనుంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో పాటు కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి న్యాయ సంబంధిత సంస్థలను అక్కడే కొనసాగించాలన్న ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మైక్రో ప్రాజెక్టులకు 1.50 కోట్లు, మధ్య తరహా వాటికి 7.5 కోట్లు, మెగా ప్రాజెక్టులకు 25 కోట్లు, అలాగే అల్ట్రా మెగా ప్రాజెక్టులకు 40 కోట్ల వరకు గరిష్టంగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోనూ థింసా వంటి ప్రత్యేక నృత్యాలు, కళలు, సంస్కృతులను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న హర్యానాను మించి ప్రోత్సాహకాలు ఇచ్చే కొత్త క్రీడల విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గంజాయి, మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కు ఈగల్ అని పేరు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు.